ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 259 రోమన్ 2లో ఇది. నెక్స్ట్ ఇక్కడ నీకు చూడమ్మా ఈ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ ఎక్స్ కాస్ ఇన్వర్స్, ఈ మూడు ఒక మెథడ్, ఈ రెండు ఒక మెథడ్. ఈ మెథడ్ చెప్తే ఇవి కాకుండా ఇంకో 5 ప్రాబ్లమ్స్ చెప్తే మనకు ఈ ఎక్సైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి. ఏ ఎక్సైజ్లో 8 మార్క్స్ వస్తాయి, ఏ ఎక్సైజ్లో 4 మార్క్స్ వస్తాయి, ఏ ఎక్స్లో 2 మార్క్స్ వస్తాయి చెప్తున్నాను, అక్కడ నోట్ చేసుకోండి. అలాగే కొన్ని ప్రాబ్లమ్ చూసినప్పుడు ఇది ఇంపార్టెంట్ చెప్తున్నాను, అవి ఇంపార్టెంట్ చేసుకోండి. ఎందుకంటే మనకు లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అప్పటికన్నా ఇవి మనకి గెస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, మా హాల్ టికెట్లు వచ్చేసినాయి. ఆల్రెడీ తెలంగాణలో ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఏపీ స్టూడెంట్స్కి హాల్ టికెట్లు వచ్చేసినాయి. సెంటర్స్ చూసుకోండి, 21 నుంచి స్టార్ట్. మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టారు కదా, 2 మార్క్స్ అడిగారు. 2 మార్క్స్ కూడా పెట్టేస్తాను, 20 పెట్టేస్తాను. ఎందుకంటే 2 మార్క్స్ అడిగే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మాకు సార్ 100కి 100 రావాలా, 98 రావాలా అనే వాళ్ళు మాత్రం 2 మార్క్స్ అవుతారు. జస్ట్ పాస్ మార్కులు మాకు 60, 50 చాలనే వాళ్ళకు 8 మార్క్స్ 4 మార్క్స్ చాలు. ఆల్రెడీ నేను వీడియో పెట్టేశాను, ఈరోజు 2 మార్క్స్ కూడా పెట్టేస్తాను. ఓకేనా? వీలైతే 8 మార్క్స్ ఒకసారి గన్ షాట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. ఎందుకంటే కొన్ని వర్క్లు ఉన్నాయి కాబట్టి నేను క్లాస్ తీసుకుంటాను. మీకు మాత్రం ఏపీ స్టూడెంట్స్కు సెకండ్ ఇయర్ న్యూ సిలబస్ వాళ్ళకి క్యాల్కులేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాను. చేసినాక మళ్ళీ దాంట్లో రెండోసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి చెప్పి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్స్ ముందు మీకు ఇంపార్టెంట్ లిస్ట్ కూడా పెట్టేస్తాను. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మీకు కూడా చెప్పాను, ఐ లెట్ అనేది తీసుకోవాలని చెప్పాను. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగర్థం, ఈ అంటే అర్థమెటిక్, టీ అంటే ట్రిగ్నామెట్రీ, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. గుర్తుపెట్టుకో, ఇది ఈ ఎక్సైజ్ ఇది ఖచ్చితంగా ఉండాలి. హైలైట్. ఐ అంటే ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంది? సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కోసెకంట్ ఇన్వర్స్. అది ఉంటే దీంట్లో ఏ రెండిట్లో ఏది ఉంటే అది ఫస్ట్ ఉంది అనుకో, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటాం. ఇన్వర్స్ లేదు. లాగ్ అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్. లాగ్ ఎక్స్ స్క్వేర్ ఉందా? లేదు. దాన్ని ఫస్ట్ అనుకుంటాం, అంటే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటాం, అది లేదు. నెక్స్ట్ ఏ అంటే ఏంది? అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే ఏం చెప్పాను? ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్, అవి చెప్పాను. కాబట్టి ఎక్స్ ఉంది కాబట్టి దీని ఏమనుకుంటాము? ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది 1, ఇది 2. 1 అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 అంటే ఏంది? జీ ఆఫ్ ఎక్స్. టీ అంటే ట్రిగ్నామెట్రీ, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్. ఎక్స్పోనెన్షియల్. ఈ అంటే ఏంది? ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఏ మైనస్ ఎక్స్. ఓకేనా? దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమెటిక్ ఉంది కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్. అదే కదా అర్థమెటిక్. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది? గుర్తుపెట్టుకో, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్. ఇది మొత్తానికి డిఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వస్తేనే ఈ చాప్టర్లో మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. గుర్తుపెట్టుకో, ఇది ఫార్ములా. దీంట్లో ఒకటి ఇంకో ఫార్ములా ఏంటంటే ఇది యూ అనుకోవచ్చు, ఇది వి అనుకోవచ్చు. యూవి మెథడ్లో వేసుకోవచ్చు. ఓకేనా? మీ ఇష్టం ఏ మెథడ్ తీసుకున్నా. ఇప్పుడు చూడమ్మా, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు, జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఫార్ములా ఏమవుతాము? ఇంటిగ్రల్ ఐ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మా ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్. ఈ హోల్ డిఎక్స్ మర్చిపోయింది అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేసినాక మళ్ళీ ఇది వస్తుంది. చూడమ్మా, ఇది యాజిడ్గా అలాగే రాస్తాయి. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ చూడమ్మా ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్స్ చేసేటప్పుడు పవర్ ముందరకు వస్తుంది, పవర్లో కూడా అవుతుంది. అంటే డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. దీనికి సంబంధించి అయిపోయింది. మళ్ళీ డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ రాసు. చూడమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ ఇది సేమ్ యాజ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందర వస్తాయి. ఇంటిగ్రల్ ఈ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్
మళ్ళీ చూడమా ఇక్కడ ఇక్కడ మళ్ళీ టూ ఫంక్షన్స్ ఉన్నాయి మనం. ఓకేనా ఓకేనా చూడమా ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మళ్ళీ ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఆల్రెడీ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా ఇంకా ఎందుకు అర్థమెటిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదేంటి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఇది జీ ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు మనకు ఒక ఫార్ములాతో సెట్ అవుతుంది కానీ ఇది మళ్ళీ ఇక్కడ అయిపోయినాక ఇక్కడ ఓన్లీ ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ ఉంది కానీ మనకి ఏముంది ఈ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ ఉంటే టూ ఫంక్షన్స్ గా చేసుకోవచ్చు. టూ ఫంక్షన్ గా చేసుకుంటే మనము ఇంటిగ్రేషన్ చేయొచ్చు కానీ టూ ఫంక్షన్ చేయడానికి లేదు ఏముంది ఇంటూ ఉంది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీని ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి జాబ్ మళ్ళీ ఈ ఫార్ములా కల్పించాం. చూడమ్మా సేమ్ రాసేది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ సేమ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఇది కాబట్టి ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అమ్మా ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఫార్ములా ఇక్కడ 2 సార్లు రిపీట్ అవుతుంది. ఫార్ములా ఇక్కడ మనకు 2 సార్లు రిపీట్ అవుతుంది. చూడండి సేమ్ రాసేది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై ఎక్స్ ఎక్స్ 1 అంతే కదా డివై బై డిఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మనం కాబట్టి డివై ఎక్స్ ఎక్స్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈ డిఎక్స్ ఈ డిఎక్స్ రాదా ఇలా చూడమా ఇంకా లాస్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 బ్రాకెట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 చూడమా ఈ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇటు ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ అయిపోయింది 2తో మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ అయిపోయింది. లాస్ట్ ఆన్సర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్ ఏముంది మా చూడు మనం కామన్ చూసినప్పుడే ఐడెంటిఫై అవుతుంది. కామన్ గా ఉండేది ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మనకి ఈ పవర్ ఎక్స్ కామన్ గా వస్తుంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ బయటకు తీసేస్తాయి అంటే ఈ పవర్ ఎక్స్ బయటకు తీస్తే ఏమవుతుంది ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ పోతే 2x ప్లస్ ఈ పవర్ ఎక్స్ 2 ప్లస్ ఎంత సింపుల్ చూడు. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఒకటి ఇక్కడ మనం ఒకసారి చేస్తే అయిపోతుంది కానీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏంటి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మళ్ళీ ఇక్కడ హైలైట్ ప్రకారం ఐ అంటే ఇన్వర్స్ లేదు ఎల్ అంటే లాగర్థం లేదు ఏ అంటే అర్థమెటిక్ కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ మళ్ళీ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ చేసుకుంటూ రావాలి. ఓకేనా ఈ ఒక్క ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా రిపీట్ అవుతుంటాయి రిపీట్ అయినప్పుడు చేసుకోవాలి. ఓకేనా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడండి ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కాన్ ఇన్వర్స్ ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఫస్ట్ టాన్ చేద్దాం థర్డ్ వన్ చేద్దాం ఎందుకంటే థర్డ్ వన్ చేస్తే నీకు కొంచెం అవగాహన ఐడియా వస్తుంది రిమైనింగ్ 2 చెప్పిన ఐడియాస్ వస్తుంది. థర్డ్ వన్ చూడు థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు. హైలైట్ ఐ అంటే ఇన్వర్స్ ఉంది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఏమవుతుంది జీ ఆఫ్ ఎక్స్. ఐ అంటే ఇన్వర్స్ కూడా స్టార్టింగ్ ఉంది అది ఎఫ్ ఎక్స్ అయిపోయింది ఇంకా రెండోది ఇది జీ ఆఫ్ ఎక్స్. ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్ ఇక్కడ ఫార్ములా చూద్దాం. ఇంటిగ్రల్
చూడమ్మా ఇంటిగ్రల్ ఎక్స్ అంటున్నాడు ఫార్ములా ఫస్ట్ చూడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మీకు ఆల్రెడీ చెప్పిన ఇంటిగ్రేషన్ లో పవర్ ఏముంది ఏం లేదంటే 1 ఉంటాయి 1 ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి అంతే కదా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఒకటి యాడ్ చేస్తే అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 అలాగే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఉంది 4 కి ఒకటి యాడ్ చేయండి అంటే 3 కి ఒకటి యాడ్ చేస్తే 4/4 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్ పవర్ కి ఒకటి యాడ్ చేయండి అంటే ఎక్స్ పవర్ 6/6 పైన ఏముంది అది రాయాలి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 99 ఉంది ఒకటి యాడ్ చేయమ్మా ఏముంది ఎక్స్ పవర్ 100/100 అంతే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు పవర్ ఏం లేదంటే పవర్లు ఒకటి ఉంటాయి ఒకటికి యాడ్ చేస్తూ ఉండాలి అంతే అంటే యాడ్ చేస్తే వచ్చేస్తుంది ఓకేనా చూడమ్మా ఇక్కడ మనకి ఏముంది ఏం లేదంటే 1 అంటే ఏం చేయాలా ఎక్స్ స్క్వేర్ బై 2 ఇది ఒక ఫార్ములా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డివై బై డిఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ చూడమ్మా ఇక్కడ మనకు ఫార్ములా ఉంది డివై బై డిఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ ఈ రెండు ఫార్ములాస్ ఇంకా ఇంటిగ్రల్ ఎక్స్ అంటే డిఎక్స్ అంటే అయిపోయాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అలాగే పెట్టాము ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ డివైడ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ డిఎక్స్ ఉంటుంది డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ముందు రాసుకుందాం ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ఓకేనా ఇక్కడ 1/2 ఉంది మైనస్ 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి చూడమ్మా ఇక్కడ 1/2 ఉంది కదా 1/2ది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఓకేనా చూడమ్మా ఇప్పుడు ఇక్కడ 1/2 ఉంది 1/2 తీసుకున్నా ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు ఫార్ములా చూద్దాం మనకు ఒకటి ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ప్లస్ కాన్స్టెంట్ 0 ప్లస్ డి ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x ఉందా లేదు కాబట్టి దీన్ని డిఫైన్ చేయడం ఇంటిగ్రేషన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి చేంజ్ చేయాలి ఏం చేయాలంటే ఈ ఎక్స్ కి ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఒకటి కలపాలా ఒకటి తీసేయాలి బాగా గుర్తుపెట్టుకో ఈ ఎక్స్ స్క్వేర్ కనుక ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి గుర్తుపెట్టుకోండి మా ఎందుకంటే ఈ ఒక్క పార్ట్ వేరే వేరే ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఉంటాయి ఇక్కడ ఈ పార్ట్కి 1 యాడ్ చేయాలా 1 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఒకటి కలపాలా ఒకటి తీయాలి గుర్తుపెట్టుకో ఎందుకంటే మనకు డైరెక్ట్ ఫార్మ్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 చూడమ్మా ఇంటిగ్రల్ బ్రాకెట్ పెట్టుకో ఈ ఎక్స్ స్క్వేర్ కు ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఒకటి యాడ్ చేయాలా ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రాసుకోవచ్చా మైనస్ 1 ప్లస్ 1 అయితే కదా బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సార్ ఎందుకు రాసినాం సార్ అంటే మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంకోటి రాసుకోవచ్చు మైనస్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు అయినా 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాసుకోవచ్చు ఇప్పుడు చూడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 బ్రాకెట్ పెట్టుకో ఇప్పుడు 2 ఫంక్షన్స్ రాసుకో ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా 2 ఫంక్షన్స్ గా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ఏమొస్తుంది మా 1 చూడు ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ కన్ఫ్యూజ్ ఏం కాకూడదు ఈజీగానే ప్రాబ్లం డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందా ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 బ్రాకెట్ చూడమ్మా ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పోయింది అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ చేస్తాయి ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ చూడమ్మా ఇప్పుడు
ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాయి. ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందమ్మా tan ఇన్వర్స్ ఎక్స్ ఉందా sin ఇన్వర్స్ ఎక్స్ ఉందా మీకు ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా అంటే దీని బదులు ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అయిపోయింది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాయి ఈ ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ 1/2 తో మల్టిప్లై మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ చూడమ్మా ఎంత సింపుల్ చూడు ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సింపుల్ చూడు ఇచ్చిన ఫంక్షన్ ను ఒకటి ఎక్స్ అనుకున్నాం ఒకటి జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం ఫార్ములా ప్రకారం రాష్ట్రం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా లేదు మనకు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా లేదు మీకు ఫార్ములాస్ అందుకే చెప్పాను బహర్ ఎంత బాగా కొడితే అన్ని కొడుతుంది ప్రతి ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా ఈ ఎక్స్ స్క్వేర్ కు ఒకటి యాడ్ చేస్తున్నా ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నా అంటే ఒకటి కలుపుతున్నా ఒకటి తీస్తున్నా ఇప్పుడు -1 + 1 క్యాన్సిల్ అయితే మళ్ళీ చేస్తుంది కాబట్టి రాసినప్పుడు ఇది ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాక ఇట్లా ఓకేనా నోట్ చేసుకో నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ చేద్దాం సైన్ ఇన్వర్స్ కాకుండా కాస్ ఇన్వర్స్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ హైలైట్ ప్రకారం ఐటీ ఇన్వర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఏమవుతుంది జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కానీ ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఒక రెండు ఫార్ములాస్ రావాలా ఒక ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఫార్ములా అంటే అది గుర్తుపెట్టుకో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మీకు ఫార్ములాస్ చెప్పాను అన్ని ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 గుర్తుపెట్టుకో ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఇది ఫార్ములా ఇంపార్టెంట్ మనకు మధ్యలో వస్తుంది గుర్తుపెట్టుకో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఓకేనా ఇప్పుడు ఫార్ములా వెళ్దాం దీని ప్రకారం వెళ్ళిపోదాం ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అమ్మా కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఓకేనా ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ డివై బై ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా డి బై ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎక్స్ చూడు మాకు కన్ఫ్యూజ్ కావద్దు కాస్ ఇన్వర్స్ ఎక్కడలే పెట్టా ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే పవర్ ఏంటంటే 1 అంటే పవర్ కోడ్ యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ డివైడ్ ఎక్స్ ఫస్ట్ ఇది చేయాలి డివైడ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ ఇది అంతా ఈ డిఎక్స్ కాదు ఈ డిఎక్స్ ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇక్కడ 1/2 ఉంది కదా 1/2 బయట రాసి అంటే ఇంటిగ్రల్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంతకుముందు ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంటే ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేసిన ఈడ మైనస్ ఎక్స్ ఉంది ఈడ అంతే ఈడ ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చేది ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్
ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/2 ఇంటిగ్రల్ చూడమ్మా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందర 1 పెట్టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది +1 ఇది -1 క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అంతే. ఓకేనా, సింపుల్. ఒకటి యాడ్ చేస్తున్నా ఒకటి సపరేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ 2 ఫంక్షన్స్ వస్తాయి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ పార్ట్ కానే కన్ఫ్యూజ్ అయ్యేది, గుర్తుపెట్టుకో. ఈ పార్ట్ దగ్గరనే కన్ఫ్యూజ్ అయ్యేది. ఈ పార్ట్ ఇప్పుడు క్లియర్ గా చెప్తాడు చూడమ్మా. ఈ పార్ట్ ఆయాస్ ఇలా రాసుకో. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు చూడమ్మా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై 2 ముందే రాస్తాయి. ఎక్స్ స్క్వేర్ బై 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2. ఇప్పుడు చూడు మరి, ఇప్పుడు మనకు ఇక్కడ 2 ఉంది అమ్మా. ఈ 2 ఏం రాసుకుంటే √2 ఇంటూ √2 రాసుకోవచ్చా అంటే √2 హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ పోతే 2 వచ్చా, దాని ఇలా రాసుకోవచ్చా, ఇంత పెద్ద రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ నేను రాసుకుంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా. దీన్ని ఇలా రాసుకొని ఇలా రాసుకుంటే ఇది వచ్చిందా లేదా, √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ కదా. రూట్ కు స్క్వేర్ వెళ్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఈ పై పార్ట్ నేను ఇలా రాసుకుంటాను. ఎందుకు రాసుకుంటాను, కింద √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, పైన √1 మైనస్ క్యాన్సిల్ కాదు. ఓకేనా, క్యాన్సిల్ చేయడానికి అలా రాసుకుంటా. ఓకేనా, గుర్తుంచుకోండి. చూడమ్మా 1/2 బ్రాకెట్, ఎందుకంటే 1/2 ఈ పార్ట్ ఏం రాసుకుంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. చూడు, కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇది సేమ్ క్యాన్సిల్ చేయడానికి అలా రాస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తాం. ఎక్స్ స్క్వేర్ బై 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2. ఓకేనా, ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకేముంది చూడమ్మా. ఇప్పుడు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఫామ్ చెప్పిన ఇంటిగ్రల్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 అంటే రియల్ నెంబర్ కదా, ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే 1 స్క్వేర్ అంటే 1 ఏం రాసుకోవచ్చు, 1 స్క్వేర్ రాసుకోవచ్చా. 1 స్క్వేర్ రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అప్పుడు ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. దాన్ని ఏం రాసుకోవచ్చు నువ్వు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. చూడమ్మా, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా మా స్పేస్ లేకుండా ఇక్కడ చిన్నగా రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ బై 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 బ్రాకెట్. దీని బదులు మా √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే ఎక్స్ ఏమా, ఏ అంటే ఎంత 1, కాబట్టి ఎక్స్ బై 2 సేమ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 అంటే 1 స్క్వేర్ బై 2 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ బై ఏ అంటే ఎంత 1 మైనస్ ఇది ఇంటిగ్రల్ 1/√1 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. చూడు, ఒకసారి నోట్ చేసుకో ఫార్ములాకు. ఇంటిగ్రల్ 1/√1 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. గుర్తుపెట్టుకోమా, ఇంటిగ్రల్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా ఉంది, √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 √a స్క్వేర్ మైనస్ √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2, ఏ అంటే 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఇదంతా ఫార్ములా ఏది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు. ఓకేనా, ఇంకా లాస్ట్ ఏముంది, యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ మల్టిప్లై చేయమ్మా
minus 1 by 2 into x by 2. 2 2 is 4, x by 4 square root of 1 minus x square. Today was minus 1 by 2, 1 by 2, 1 by 4 sin inverse x minus or minus plus 1 by 2 sin inverse x plus x square by 2 cos inverse x minus x by 4 square root of 1 minus x square. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పార్ట్ గుర్తుపెట్టుకో. ఈ రెండు చూడు, minus 1 by 4 sin inverse x plus 1 by 2 sin inverse x, 1 by 4 1 by 2, 1 by 4 1 by 2 LCM వస్తుంది మా 8 వస్తుంది. అంటే 8తో మల్టిప్లై 4 1 జా 4 2 జా 2 1 జా 2 4 జా అంటే 4. అంటే 4 లో 2 పోతే అమ్మా అంతే కదా, 4 1 జా 4 2 జా 2 1 జా 2 4 జా 2 1 జా 2 4 జా. అప్పుడు నీకు 4 లో 2 పోతే అమ్మా 2/8. 2/8 అంటే నీకు డైరెక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉందా నెగిటివ్ వాల్యూ ఉందా చూడు, గుర్తుపెట్టుకుంది ఇక్కడ చూడమ్మా. ఇక్కడ లాస్ట్ నీకు ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకు, ఇక్కడ ఇక్కడ 1/4 1/2 ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం తీసుకుంటే నీకు ఏమొస్తుంది చూడు, 1/4 2 ఎల్సిఎం ఎంత అమ్మా, 2 2 జా 2 1 జా 4 వస్తుంది ఎల్సిఎం. 4 ఎల్సిఎం వచ్చినప్పుడు 1/4 ప్లస్ 1/2 4 4 4 1 జా 4 1 జా 2 1 జా 2 2 జా 2 లో -1 పోతే 1/2 ఏం 1/2 ప్లస్ 1/2 కాబట్టి 1/4 2 పోతే 1 రాసాయి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ -1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/4 సైన్ సేమ్ ఉన్నాయి. కానీ నీకు ఏమంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ -4 వస్తుంది కాదు. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 4 కు 2 ఎల్సిఎం ఏంది, 2 2 జా 2 1 జా 2 2 జా 4 కాబట్టి -1/4 ప్లస్ 1/2 4తో మలిగించేసాయి. ఎందుకు ఎల్సిఎం 4 1 జా 4 1 జా 2 1 జా 2 2 జా అంటే ఏమొస్తుంది -1 ప్లస్ 2/4 ఏమొస్తుంది 2 లో 1 పోతే 1/4 ఏం 4 1 ప్లస్ కాబట్టి ప్లస్ 1/4 చాలు. ఇటుకి రాసే చాలు, ఇది ఆన్సర్. ఇది యాజ్ ఇట్ రాయాలమ్మా, ఈ రాస్తే రాయాలి, ఇక్కడ రాయాలి డిట్టో ఇది రాసేయాల. చూడండి రాస్తున్నానండి, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, ఇది ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సైన్ నోట్స్ ఎక్స్ కూడా అలాగనే సైన్ నోట్స్ ఎక్స్ నేను సగం చేసి మీకు చేసేస్తా, మీరు చేసుకోండి ఓకేనా. ఎందుకంటే అక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, నోట్ చేసుకోమా. నెక్స్ట్ నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. హైలైట్ ప్రకారం హైలైట్ ఐ అంటే ఇన్వర్స్ కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. రాసుకోమా, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఇంతకుముందు చెప్పినా ఏంది ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ డివైడ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకు కాస్ అయితే మైనస్ వస్తుంది, సైన్ అయితే మైనస్ రాదు. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ముందర రాయి సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఈ 1/2 ముందర రాయి ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంతకుముందు ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి నువ్వు యాడ్ చేసి వేసినావు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మైనస్తో డివైడ్ చేసి మైనస్తో మడిగించాలి. గుర్తుపెట్టుకో స్టెప్, మైనస్తో డివైడ్ చేసి మైనస్తో మడిగించాలి. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. చూడమ్మా ఇక్కడ మైనస్తో డివైడ్ చేయి అంటే మైనస్ ఆ మైనస్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ మైనస్తో మడిగించేసాయి అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 దీనికి అంతే ఒకటి యాడ్ చేసి ఒక సబ్ట్రాక్షన్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఓకేనా చూడమా ఈ పార్ట్ ఇక్కడ డాట్స్ పెడుతున్నా ప్లేస్ లేదు కాబట్టి అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ చూడమా ఇంతకుముందు చెప్పే కదా ఇక్కడ 2 ఫంక్షన్స్ రాసుకోవచ్చు అంటే ఏముంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ ఇంతకుముందు చెప్పాను దీన్ని ఏం రాసుకోవచ్చు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అంటే 1 మైనస్ ఎక్స్ ఈ 1 మైనస్ ఎక్స్ ఇట్లా రాసుకోవచ్చు ఎందుకు ఇక్కడ క్యాన్సిల్ కావాలి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది మనకు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఏం చెప్పాను మా ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఫార్ములా అయిపోయింది కదా ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అయినా ఎక్స్ అమ్మా ఒక్క నిమిషం ఎక్స్ మా ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ఇంకా ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు దీన్ని అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 బ్రాకెట్ దీని బదులు ఏం రాస్తాం ఇది ఫార్ములా ఎక్స్ బై 2 ఎక్స్ అంటే ఏంది మనకు ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ బై ఏ అంటే 1 ప్లస్ ఇది ఏమవుతుంది మా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ మళ్ళీ చేస్తున్నా 1/2 ఇంటూ ఎక్స్ బై 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఈ 1/2 కదా 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంతకు ముందు ఎలా చేసాము సేమ్ అన్నది ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ ఇది రాయాల్సిందమ్మా ఏది ఇంటిగ్రల్ ఇది రాయాల్సింది ఇది రాయాలి ఇంటిగ్రల్ ఇది రాయాలి అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది చూడు ఎక్స్ స్క్వేర్ సైన్ కదమ్మా ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కామన్ తీయవచ్చు అలా పెట్టేసిన ఓకేనా ఇక్కడికి ప్రాబ్లమ్స్ అయిపోయామ్మా నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను నోట్ చేసుకోండి